మహిళలకు ఫ్రీ బస్ జర్నీ స్కీమ్ తో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ఆరోపించారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజకీయ లబ్ధి కోసమే కొన్ని పార్టీలు ఇలాంటి స్కీమ్లు తీసుకొస్తున్నాయని విమర్శించారు. ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన మోదీ ఫ్రీ జర్నీ స్కీమ్ తో 50% మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతుందని చెప్పారు. మరోవైపు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ ప్రధానికి ఇష్టం లేదని ఫైర్ అయ్యారు ఢిల్లీ సీఎం ఆప్ అధినేత కేజ్రీవాల్. దేశవ్యాప్తంగా మహిళలు ఫ్రీ బస్ కోరుకుంటుంటే ప్రధాని వ్యతిరేకిస్తున్నారన్నారు. ప్రధానితో పాటు ఆయన మంత్రులు ఫ్రీగా విమానాల్లో తిరిగితే తప్పులేదు, కానీ మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ అందిస్తే మోదీ ఇష్టపడడం లేదన్నారు. మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ 4 రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటకతో పాటు మన రాష్ట్రంలోనూ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఉంది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ కూడా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. మహిళలకు ఫ్రీ బస్ సర్వీస్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మెట్రోలో రద్దీ తగ్గలేదు. రద్దీకి తగ్గట్లుగా బోగీల సంఖ్య పెంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. మెట్రోపై ప్రధాని కమెంట్ల మీద మరిన్ని డీటెయిల్స్ మదర్ అందిస్తారు. మదర్, మోదీ కమెంట్స్ పై అప్డేట్స్ ఏంటి? నిన్న ఒక జాతీయ మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఉచిత బస్సు స్కీమ్ అనేది మెట్రోకి చేటు చేస్తుంది. రానున్నటువంటి రోజుల్లో భవిష్యత్తులో మెట్రోల నిర్మాణాలే జరిగేటువంటి అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఫ్రీ బస్సు పథకంతో సుమారు 50% ప్రయాణికులు మెట్రోకి దూరం అవుతున్నారు. దాంతో దాని ఇంపాక్ట్ అనేది మెట్రో నిర్మాణాలు, దానికి సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ల పైన కూడా పడేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇది కేవలం కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం, ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మాత్రమే ఇలాంటి హామీలు ఇస్తున్నారు. కానీ వాటి ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి పర్యవసానాలపైన రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవు, వాటిపైన ఆలోచనలు చేయవు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా తీవ్రంగా మండిపడుతున్నాయి. అసంబద్ధంగా ప్రధాన వ్యాఖ్యలు ఉన్నాయి. మెట్రో సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ అనేది కూడా పడడం లేదు. ఉచిత బస్సు పథకం అమలైన తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండానే మెట్రోకి సంబంధించి పనులు అనేది కూడా యథావిధిగానే నడుస్తున్నాయి. దానికి సంబంధించిన ఆక్యుపెన్సీలో కావచ్చు, లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి ఎలాంటి ఇంపాక్ట్ అనేది కూడా అంత ఎక్కువగా పడట్లేదు. ఇంకా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత కూడా వాటికి సంబంధించి మెట్రో ప్రయాణాల్లో ఆక్యుపెన్సీ పెరిగిందే తప్ప తగ్గినటువంటి దాఖలా లేవు. ఇంకా వాటికి సంబంధించి ఎక్స్ట్రా సర్వీసులు కావచ్చు, లేకపోతే ఎక్కువ బోగీలు అటాచ్ చేయాలి అనేటువంటి డిమాండ్స్ వస్తున్నాయి అనేది ప్రధానంగా ఇటు రాజకీయ పార్టీలు చెప్తున్నటువంటి అంశము. అయితే దీనికి ప్రత్యక్షంగా ఒక ఉదాహరణలు కూడా ఉన్నాయి. గతంలో మొదటిసారి ఢిల్లీ ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చింది. అప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఉచిత బస్సు ప్రయాణం, మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇచ్చినట్లయితే దాని ఇంపాక్ట్ మెట్రో పైన పడుతుంది, మెట్రోకి సంబంధించిన ఆక్యుపెన్సీ పైన తీవ్ర ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి విమర్శలు వచ్చినప్పటికీ ఢిల్లీకి సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి ప్రజలకు అందుబాటులో ఉంది. మహిళలకి, ముఖ్యంగా మహిళలు ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మెట్రోకి సంబంధించి ఎక్కడ కూడా రష్ తగ్గినటువంటి దాఖలాలు లేవు. ఇంకా సర్వీసెస్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆక్యుపెన్సీ విషయంలో కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు లేకుండానే ఢిల్లీ మెట్రో సేవలు అందిస్తుంది. ఆ తర్వాత కర్ణాటక కావచ్చు, తమిళనాడు, ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ ఉచిత బస్సుకు సంబంధించినటువంటి స్కీమ్ అమల్లో ఉంది. అయినప్పటికీ 4 రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా దీనికి సంబంధించిన ఇంపాక్ట్, ముఖ్యంగా మెట్రోకి సంబంధించి ఈ 4 ప్రధానమైనటువంటి సిటీస్లో బెంగళూరులో, అలాగే తమిళనాడుకు సంబంధించి చెన్నైలో మెట్రో అందుబాటులో ఉంది.
హైదరాబాద్లో కూడా మెట్రో అందుబాటులో ఉంది. ఇక ఢిల్లీలో మెట్రో, ఈ 4కు సంబంధించినటువంటి మెట్రో సర్వీసెస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండానే వాటి సర్వీసెస్ అన్ని కూడా నడుస్తున్నాయి. కేవలం ఉచిత బస్సు పథకం అనేది ప్రధాని మోడీకే ఇబ్బందికరంగా మారిందనేటువంటి విమర్శలు చేస్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఇవ్వడము ప్రధానికి ఇష్టం లేదు. దేశవ్యాప్తంగా ఇలాంటి పథకాలకు సంబంధించి, ఎందుకంటే నీడీగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా బిలో ప్రావర్టీ లైన్ కింద ఉన్నటువంటి మహిళలు కావచ్చు, లేకపోతే రోజువారీ ఆఫీసులకు వెళ్ళేటువంటి మహిళలు, లేకపోతే ఎమర్జెన్సీ సర్వీస్లో ఉండేటువంటి మహిళలకు ఈ ఉచిత బస్సు పథకము చాలా ఉపయోగపడుతుంది. దాంతో సెక్యూరిటీ వైజ్గా తీసుకున్నా, లేకపోతే ఇటు వారికి అంతో ఇంతో కొంత డబ్బులు అనేది కూడా మిగులుతున్నాయి అనేది ప్రధానంగా మహిళల్లో జరుగుతున్నటువంటి చర్చ. కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించాలి అనేటువంటి డిమాండ్సే ఎక్కువగా వినబడుతున్నాయి. అయినప్పటికీ ప్రధాని మాత్రం కావాలనే ఈ కామెంట్స్ చేస్తున్నారు. మొదటి నుండి కూడా కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడమే ప్రధాని ప్రభుత్వం కావచ్చు, ఎన్డీఏ ప్రభుత్వము కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ పేద ప్రజలకు కావచ్చు, లేకపోతే ఇతర వర్గాలకు ఏదైనా పథకాల రూపంలో లబ్ధి చేకూర్చేటువంటి ప్రయత్నాలు చేస్తే వాటిని ఫ్రీ బీస్ పేరుతోటి ఎటకారం చేసేటువంటి విధంగా విమర్శలు చేస్తుంటారనేది ప్రధానంగా రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ అంశానికి సంబంధించి కూడా అరవింద్ కేజ్రీవాల్ కొద్దిసేపటి క్రితమే దీనిపైన స్పందించారు. దేశమంతా కూడా మహిళలు ఇలాంటి పథకాలు కావాలని ఆశిస్తుంటే ప్రధాని కావాలని దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయనకు సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు మాత్రం ఫ్రీగా విమానాల్లో ప్రయాణించవచ్చు, కానీ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే నీడీగా ఉంటారో, ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అందిస్తే మాత్రం ఎక్కడా లేని వీటికి సంబంధించి మెట్రోకి ఇబ్బంది అవుతుందనో, లేకపోతే ఇతర అంశాలకు ఇబ్బందులు అవుతాయనో కామెంట్స్ చేస్తున్నారంటూ కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశం పైన సీరియస్గానే స్పందిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తమిళనాడులో కూడా డిఎంకేతో కలిసి అక్కడ పొత్తులో డిఎంకే కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. కేవలం ఈ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేకపోతే ఇలాంటి హామీలు ఇస్తున్నటువంటి ప్రజలకు మేలు చేకూర్చేటువంటి పథకాలను తీసుకొస్తుంటే బీజేపీ ప్రభుత్వం వీటిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తుంది. వీటిని కావాలనే విమర్శలు గుప్పిస్తున్నారనేటువంటి విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు.